బ్యాక్ టు మై ఛానల్ క్లాసిక్ కలర్స్. ఈరోజు పెట్టి నా పేరు మీకు చెప్పలేదు కదా. మై నేమ్ ఇస్ ప్రియా. నా పేరు ప్రియా. సో మై ఛానల్ నేమ్ ఇస్ క్లాసిక్ కలర్స్. నేను ఇప్పుడు దాకా ఏ వీడియోలోని మెన్షన్ చేయలేదు సో ఈరోజు టాపిక్ వచ్చేసి జుమ్కా కలెక్షన్. ఈరోజు మీకు నా దగ్గర ఉన్న జుమ్కా కలెక్షన్ చూపించబోతున్నాను. సో జుమ్కా అంటే నార్మల్గా నేనైతే గోల్డ్ చూపించదలుచుకోలేదు. నార్మల్ వెస్ట్రన్ వేర్, పక్కా వెస్ట్రన్ వేర్ జుమ్కాస్ కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను. సో బేసికలీ నేను జుమ్కాస్ అని చాలా ఇష్టం. ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు గోల్డ్ పెట్టుకోలేము కదా, అంటే ఆఫీస్ వేర్కి మనకి గోల్డ్ డ్రెస్సెస్ మీదకి సూట్ అయ్యేలాగా కొనుక్కొని పెట్టుకున్నాను. అవి ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. వచ్చేసి చూసేద్దాం. స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ చూపించాలనుకుంటున్నాను. సో స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ చూపించే ముందు మీకు ఒక టిప్. సో స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అంటే ఇవి ఇలా ఉంటాయి, కొంచెం పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ని స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అంటామంటే ఒక్క ఇయర్ రింగ్ పెట్టుకుంటే చాలు, అంత ఎక్కువ జ్యువెలరీ అవసరం లేదు. నార్మల్గా హెవీ జ్యువెలరీ అస్సలు అవసరం లేదు. జస్ట్ ఈ ఇయర్ రింగ్స్ ఆర్ షార్ట్ బ్లాక్ బిట్స్ కానీ జస్ట్ మీకు చిన్న నెక్ పీస్ అయినా సరే ఇట్స్ ఇనఫ్ ఫర్ ఎ పార్టీ, యు ఆర్ గుడ్ టు గో అనమాట. సో అలాంటి ఇయర్ రింగ్స్ నేను మీకు కొన్ని చూపించాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ దిస్ వన్. ఇదైతే సూపర్ ఉంటుంది. ఇయర్ రింగ్స్ మీకు క్లోజ్గా చూస్తే తెలుస్తుంది. సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ చాన్బాలీస్ కైండ్ వచ్చాయి, కానీ పెట్టుకుంటే సూపర్ ఉన్నాయి. ఎక్కడికైనా బయటకి సింపుల్గా వెళ్ళాలంటే ఈ ఒకటి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలాంటి కైండ్ నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఇవి. సో ఇయర్ రింగ్స్ చూసారా, మీకు కనిపిస్తుందా? సో దిస్ వన్ ఇయర్ రింగ్స్ కొంచెం బుట్టలు కాదు, డిఫరెంట్ చాన్బాలీస్ కైండ్ వచ్చాయి ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఈ సింపుల్గా వన్ పెట్టుకుంటే చాలు. ఇంకా ఇవి కూడా చూడండి, ఇవి కూడా బాగుంటాయి యాక్చువల్లీ. సో ఇవి సింపుల్గా వన్ పెట్టుకొని నార్మల్గా ఏ వేసుకెళ్ళిపోయినా వి ఆర్ గుడ్ టు గో. స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్లోనే సెకండ్ వన్ దిస్. ఇవి కూడా శారీస్ మీదకి బాగుంటాయి, అట్ ద సేమ్ టైం టాప్స్, జీన్స్ వాటి మీద కూడా బాగుంటాయి కొంచెం. సో దిస్ ఇస్ ద సెకండ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ విచ్ ఐ హ్యావ్. ఇది క్రిస్టల్ డ్రాప్, కనిపిస్తుందా? సూపర్ కదా. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. నేను కొన్ని వెబ్సైట్లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను, మీకు రివ్యూ చేస్తాను అవి కూడా టైం ఉన్నప్పుడు. బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఫర్ నా. చూపిస్తాను మీకు కూడా, బాగున్నాయి ఆ కలెక్షన్ కూడా. నెక్స్ట్ దిస్ గ్రీన్ కలర్. ఇది గ్రీన్ కలర్ ఇయర్ రింగ్. సో దీస్ టూ స్టడ్స్ అనమాట. చిన్నది ఇది వచ్చింది, పెరల్ వచ్చి గ్రీన్ ఎమరాల్లా వచ్చింది. ఇది కూడా సూపర్ ఉంటుంది ఇయర్ రింగ్ కూడా. అంటే పర్టికులర్ శారీస్ మీద పర్టికులర్ ఇయర్ రింగ్స్ బాగా సెట్ అవుతాయి. మనం ఎంత గోల్డ్ వేసుకున్నా సరే, గోల్డ్ ఈజ్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ లుక్, అండ్ ద వెస్టర్న్ ఈజ్ డిఫరెంట్ లుక్. ఇప్పుడు అందరూ చాలామంది ఎక్కువ పెళ్ళిళ్ళకే గోల్డ్ పెట్టుకుంటున్నారు. నార్మల్గా అయితే ఎక్కడికైనా సింపుల్గా వెళ్ళిపోవాలంటే ఇవి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం ఎలిగెంట్గా నీట్గా కనిపించాలి, కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ హైలైట్ చేస్తాయి. ఇక్కడ ద స్టోన్ చూడండి, డిఫరెంట్ బ్లూ కలర్, లైట్ బ్లూ అండ్ లైట్ బ్లూలోనే బ్లూ అనమాట. టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లూ. ఇవి కూడా మస్తు ఉన్నాయండి, సూపర్ ఉన్నాయి కదా. ఇవి కూడా ఏదైనా పర్టికులర్ బ్లూ శారీ, లైట్ బ్లూ శారీ కట్టినప్పుడు ఇది కూడా చాలా ఇయర్ రింగ్స్ పెడితే సూపర్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడో కొన్నాను నేను. హ్యాంగింగ్స్ ఇవి కూడా చాలా జస్ట్ సింపుల్ హ్యాంగింగ్స్. ఇవి కూడా బాగుంటాయి, ట్రై చేస్తే సూపర్ ఉంటాయి. డిఫరెంట్ ఉన్నాయి కదా. ఎస్, ఇయర్ రింగ్స్ ఇవి కూడా బాగుంటాయి పెట్టుకుంటే. వైట్ డ్రెస్ మీద వాటిలో చాలా బాగుంటాయి. ఇవి కూడా బాగుందా? దిస్ బుట్టలు నెవర్ గో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనమాట. నెవర్ గో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఏమైనా ఉంది అంటే అవి బుట్టలే. బుట్టలు ఎప్పుడు పెట్టుకున్నా బాగుంటాయి. అవి వెస్ట్రన్ అయినా గోల్డ్ అయినా ఏవైనా బుట్టలే. సో దీస్ ఆర్ ది జుమ్కాస్. ఇవి కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి, చాలా ఎలిగెంట్ ఉంటాయి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇవి కూడా ఏదన్నా వైట్ డ్రెస్ మీద కానీ, బ్లాక్ మీద కానీ, ఎలాంటి డ్రెస్ మీద కానీ పేరప్ చేసుకోవచ్చు ఇవి కూడా. అండ్ వన్ మోర్, నాకు సింపుల్గా ఎక్కడికైనా ఇలా అలా వేసుకుని వెళ్ళిపోవచ్చు అంటే ద నెక్స్ట్ డిజైన్ ఇస్ దిస్. ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వైట్ పెయింట్ ఇచ్చాడు, వైట్ ఎనామిల్ పెయింట్ ఇచ్చాడు. దానిపైన సింహం అనుకుంటా. ఇది సింహం బొమ్మ మీకు కనిపిస్తుందా? సింహం బొమ్మ ఉంటుంది, కానీ చాలా బాగున్నాయి పెట్టుకుంటే. ఎక్కడికైనా టక్మని పెట్టుకుని అలా వెళ్ళిపోవచ్చు. అన్ని డ్రెస్సెస్ మీద సింపుల్గా పేరప్ చేసేయచ్చు అనమాట. ఈవెన్ ఈ నెక్లెస్ మీద కూడా పేరప్ చేసేయచ్చు. నేను ఒక వీడియోలో పేరప్ చేస్తాను ఆల్రెడీ.
జస్ట్ సింపుల్గా అంటే హెవీ పెట్టుకోలేము అన్నప్పుడు ఇలాంటి చిన్న సింపుల్గా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ కలెక్షన్ అనమాట. ఇది కూడా చాలా. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే ఆల్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.